క్యారెట్ పరమాన్నం స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటాం మన మనుషుని బట్టి ఇంట్లో దానికి తగ్గట్టు క్యారెట్ తీసుకోవాలి. సరేనా? నేను 3 క్యారెట్లు అయితే తీసుకున్నాను, పెద్ద సైజువి. క్యారెట్ తురుము ఎక్కువగా ఉండాలి. సరేనా? ఇది తురుము తీసుకుందాము. నేను ఫస్ట్ గా ఏం చేస్తానంటే ముందుగానే కొన్ని బియ్యం, ఇక్కడ 3 గుప్పుళ్ళు బియ్యం తీసుకున్నా. ఒక 2 గుప్పుళ్ళేమో సగ్గు బియ్యం తీసుకున్నా. ఇవి ఉండడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది, బాగుంటది పరమాన్నం. ఇప్పుడు ఈ 2 మిక్స్ చేసి శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగేసి, ఇవి శుభ్రంగా కడిగేసానమ్మా 2 టైమ్స్. ఈ గిన్నెడు వచ్చినాయి 2 కొలుచుకుంటే కొంచెం వెళ్తగానే వచ్చినాయి. ఇప్పుడు దీంతో 2 గిన్నెలు నీళ్ళు వేస్తున్నాను ఇందులో. మనం కుక్కర్లో ఎందుకు పెట్టుకుంటున్నామంటే పాలలో వేసుకుని ఉడికించేసుకోవచ్చు, కానీ లేట్ గా ఉడుకుతుంది. పాలల్లో బియ్యం వేసినప్పుడు చాలా లేట్ అవుతుంది. అదే వాటర్ లో వండినప్పుడు త్వరగా అయిపోతుంది అనమాట, త్వరగా ఉడికిపోతుంది. అందుకని నేను ముందు వాటర్ తో ఉడికిస్తాను. అదే పాలతో అనుకో టైం పడుతుంది. ఇప్పుడు దీన్ని నేను 3 విజిల్స్ పెట్టించేస్తాను. ఇదిగోమ్మా, మనం క్యారెట్ ఇటు అటు మనం ఇలా ముచ్చుకలు తీసేసుకుని సరేనా చివర్లో ఇలా పైన చెక్కేసుకోవాలి నీట్ గా. ఇదిగోమ్మా, ఇప్పుడు నేను ఇదిగో ఈ సైజు దాంతో నేను చెక్కుకుంటున్నాను. సరే, పెద్ద సైజు దాంతో. అప్పుడు మనకి ఇలాగా చక్కగా సేమియా లెక్క వస్తాయి ఇవి కదా, పొడవుగా. అదే చిన్న దాంతో చెక్కేస్తే చిన్న చిన్న ముద్ద కింద వచ్చేస్తుంది. దానికన్నా ఇది బాగుంటది ఇలా ఉంటే. సరేనా? చాలా బాగుంటది. ఇలా చెక్కేసుకోవాలి, మొత్తం తురుముకోవాలి. ఇదిగోమ్మా, మనం క్యారెట్ ని చక్కగా ఇలా తురుముకోవాలి. చాలా బాగుంది కదా సేమియా లెక్క, ఇలా ఉండాలి. అప్పుడే బాగుంటది. ఇక్కడ నేను ఇదిగో పాత్ర పెట్టేసుకున్నాను కదా, అది వేడెక్కుతుంది. ఇందులో నెయ్యి వేసుకుంటాను. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ చూడు, కాజు, కిస్మిస్, బాదం ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇవేమో బద్దల కింద చేసుకున్నాను. అది వేడెక్కాక ఇవి ఇందులో వేసుకొని వేయించుకున్నామా దోరగా. ఇవి వేగిపోయినాయి కదమ్మా, ఇప్పుడు తీసేస్తున్నానే. ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి మనం. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుని వేయించుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు క్యారెట్లోది వేయించుకుందాం. బాగా వేగాలి. ఇదిగోమ్మా, ఇది బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు చాలా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో నేను 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నా. సరేనా? ఇంకా పాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, పడితే, లేదంటే వాటర్ అనే వేసుకోవచ్చు. సరేనా? ఇంకా వాటర్ పడుతుంది, వేస్తాను. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానమ్మా. దీంట్లో ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇదిగోమ్మా, మనకి సగ్గు బియ్యం 2 కలిపి ఇలా ఉడికి పెట్టేసుకున్నాను కదా, మంచిగా ఇది ఇలా ఉడకాలి. బాగా ఉడికింది కదా మంచిగా. ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసేసుకుంటాను. ఇప్పుడు అదే మనం బియ్యం కనుక ఇందులో వేసామనుకో ఇప్పుడు ఉడికించడానికి టైం పట్టేస్తుంది. అవునా? కానీ అందుకని నేను ముందు ఇలా ఉడకబెట్టుకుని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 ఇలా కలుపుకొని బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి మనం. క్రీమీనెస్ రావాలి, బాగా దగ్గరగా చక్కగా థిక్గా మంచి క్రీమీగా రావాలి. మనకి చూడమ్మా చక్కగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇదిగో ఇలా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ వేసేస్తున్నాను. మంచి స్మెల్. ఇలాచీ వేసుకోవాలి, అందుకని స్వీట్లో వేస్తారు, చాలా బాగుంటది కదా. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నానమ్మా. సరేనా? ఇందులో మనం బెల్లం వేసుకుందాం. పంచదార కూడా వేసుకోవచ్చు వేసుకునేటోళ్ళు, కానీ నేను బెల్లం వేస్తున్నాను. ఇది ఇలా పౌడర్ చేసుకున్నాను. మనం బంద్ చేసేసాక ఇది వేస్తున్నా. పొయ్యి మీద ఉండగా బెల్లం వేయొద్దు, ఇరిగిపోయినట్టు అయిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. మనం ఎంత స్వీట్ తినగలుగుతామో తెలుస్తుంది కదా, దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇదిగోమ్మా, మనకి ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది కదా, మనం ఎంత స్వీట్ తినగలుగుతామో అంత వేసుకోవాలి. వేడి మీద ఎంత బాగుందో చూడు, చాలా బాగుంటది. వేడి మీద బెల్లం కరిగిపోతుంది అమ్మా, మంచిగాని కరగదు. స్టవ్ ఆన్ చేసి వేసుకోవాలి అనుకోవద్దు. సరేనా? వేడి ఉంది కదా, వేడి మీద కరిగిపోద్ది. ఇప్పుడు ఇదిగో నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసేసుకుంటున్నా. సూపర్, బాగుంది కదా. ఇదిగోమ్మా, మనకి క్యారెట్ పరమాన్నం రెడీ. ఓకే, సూపర్ గా ఉంటది. మాధు, ఇదిగో క్యారెట్ పరమాన్నం రెడీ. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది, సూపర్ గా ఉంటది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా క్యారెట్ వేసాం.
పిల్లలకి ఈ రకంగా పెడితే సూపర్, ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇలా ఎప్పుడు చేసి పెడితే బాగుంటది. తినేద్దామా? ఓకే. క్యారెట్ పరమాణం భలే ఉంది మాధు, చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. క్రీమీగా స్వీట్ క్యారెట్ అద్దరిపోయింది, చాలా బాగుంది టేస్ట్ కూడా. పైగా మనకు కలర్ చూడు, పరమాణం కలర్ మనం ఏదో కస్టర్డ్ పౌడర్ వేసినట్టు ఎలా వచ్చింది ఎల్లో కలర్ లో. అవును, అదంతా క్యారెట్ ది కదా. పైగా మంచిది కూడా, క్యారెట్ జ్యూస్ అంతా దాంట్లో దిగింది కదా, చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకి ఇలా పెట్టడం వల్ల చాలా మంచిది. అవునా, వెరైటీ చేసినట్టు ఉంటది వాళ్ళకి. ఎప్పుడు పరమాణమే కాకుండా వెరైటీగా చేసి పెట్టింది మా అమ్మ అని తింటారు. అవునా, చాలా బాగుంది కదమ్మా. పైగా మనకి సగ్గుబియ్యం వేసాను చూడు, క్రీమీగా సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలా సమ్మర్స్ లాట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కూల్ గా కూడా తినొచ్చు. పిల్లలకి వచ్చేటప్పుడు చేసి పెట్టి హాఫ్ డే స్కూల్స్ కదమ్మా, ఇంకా స్కూల్ వచ్చి ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళకి ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుంది. అమ్మ డబ్బులు అనేసి బయటకు వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఇలా చేసి పెడితే చక్కగా తిని ఇంట్లో ఉంటారు, ఏదైనా బయటకు వెళ్ళిపోకుండా కదా. మీకు అయితే నేను అలాగే చేసి పెట్టేది. అవును, మాకు కస్టర్డ్ కాజు బాదం అన్ని వేసి చేసి పెట్టేదాన్ని. ఒక రకం కాదు, ఎన్నో రకాలు చేసి పెట్టాను. కుల్ఫీ చేసేదాన్ని, ఇంట్లోనే చేసేదాన్ని ఏం చేసినా కూడా.